సాధారణంగా ఎక్కడైనా ఉప ఎన్నికల్లో భారీగా పోలింగ్ శాతం నమోదు అవుతూ ఉంటుంది. కానీ జూబ్లీ హిల్స్ లో మాత్రం 1% ఓటింగ్ పెరగడంతో గెలుపు ఎవరిని వరిస్తుందా అనేది తెలియని పరిస్థితి. తామే గెలుస్తామంటూ కాంగ్రెస్ పార్టీ, కాదు తామే గెలుస్తామంటూ బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తున్నాయి. సర్వేలన్నీ తమ వైపే ఉన్నాయని కాంగ్రెస్ నేతలు చెబుతూ ఉండగా సైలెంట్ ఓటింగ్ జరిగిందని, తద్వారా తమ విజయం ఖాయమని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. మొత్తంగా శుక్రవారం మధ్యాహ్నం తుది ఫలితం వెల్లడయ్యే వరకు ఉత్కంఠ తప్పని పరిస్థితి. జూబ్లీహిల్స్ బైపోల్లో గెలిపేవరిది? సిట్టింగ్ సీటును బీఆర్ఎస్ కాపాడుకుంటుందా? ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్లే కాంగ్రెస్ విజయం సాధిస్తుందా? ఈ బైపోల్లో బీజేపీకి డిపాజిట్ దక్కేనా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రధాన రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. దీంతో గెలుపు ఎవరిది అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైంది. యూసఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి స్టేడియంలో శుక్రవారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. షేక్పేట్ డివిజన్ ఓట్లతో లెక్కింపు ప్రారంభమవుతుంది. ఎర్రగడ్డ డివిజన్ ఓట్లతో పూర్తవుతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం చేశామని ఆర్వో కర్ణన్ తెలిపారు. పోస్టల్ బ్యాలెట్తో ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని ఆయన తెలిపారు. 407 పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఓట్లు లెక్కిస్తామని, మొత్తం 58 మంది అభ్యర్థులు ఉన్నందున ప్రత్యేక అనుమతి తీసుకుని లెక్కింపునకు 42 టేబుళ్లు ఏర్పాటు చేశామని కర్ణన్ చెప్పారు. ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్లో స్టార్ట్ చేస్తాము. దాని దాదాపుగా 407 పోలింగ్ స్టేషన్ ఉన్నాయి. 10 రౌండ్స్ చేస్తున్నాం. 42 టేబుల్స్ ఉన్నాయి. జనరల్గా 14 టేబుల్స్ పెడతాము. స్పెషల్ పర్మిషన్ తీసుకొని 42 టేబుల్స్ పెట్టడం జరిగింది. బికాస్ క్యాండిడేట్స్ 59 క్యాండిడేట్స్ ఉన్నారు, సో టైం పడుతుందని చెప్పి 42 టేబుల్స్ ఇవ్వడం జరిగింది. 10 రౌండ్స్ మ్యాక్సిమం చేయడం జరుగుతుంది. కౌంటింగ్ స్టాఫ్ టోటల్ 186 మెంబర్స్ కౌంటింగ్ స్టాఫ్ ఉన్నారు. దానిలో కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, ప్రతి టేబుల్లో ఒక కౌంటింగ్ కోసం మైక్రో అబ్జర్వర్ కూడా ఉంటారు. దీనిలో ముఖ్యమైన అంశం ఈసీఐ పోర్టల్లో results.eci.government.in కంటిన్యూస్గా అప్డేట్ చేస్తూనే ఉంటాము రిజల్ట్. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని నగర జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ తెలిపారు. 15 ప్లాటూన్ల సిబ్బందిని రప్పిస్తున్నామన్నారు. 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, అనుమతి ఉన్నవారు మాత్రమే లెక్కింపు కేంద్రం వద్దకు రావాలని సూచించారు. శాంతి భద్రతలకు భంగం వాటిల్లితే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. రేపు కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది. సో ఎలక్షన్ కమిషన్ నుంచి తర్వాత ఆరు నుంచి ఎవరికి పర్మిషన్ ఇచ్చారు, దోస్ పీపుల్ ఆర్ పర్మిటెడ్. అదర్కి 144 సెక్షన్ ప్రకారం నేను ట్రీట్ చేస్తున్నాను. సో దయచేసి మీరు ప్రోబిటరీ ఆర్డర్స్కి రెస్పెక్ట్ చేయండి. తర్వాత ఇప్పుడు ఎంసీసీ టిల్ 16 మన ఫోర్స్లో ఉన్నాయి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఇది కూడా రెస్పెక్ట్ చేయాలి. విక్టరీ ప్రొసెషన్ ఎవరికి సో ఫార్ వి ఆర్ నాట్ అలౌవింగ్. మరోవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఫలితంపై ఉత్కంఠ నెలకొంది. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ కాంగ్రెస్ వైపే మొగ్గు చూపాయి. పోలింగ్ తీరుపై కాంగ్రెస్లో ఆత్మవిశ్వాసం కనిపిస్తోంది. అయితే సైలెంట్ ఓటింగ్తో తమదే విజయమని బీఆర్ఎస్ ధీమాగా ఉంది. ఓడితే మాత్రం బీఆర్ఎస్ మనుగడకు ముప్పేనన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అటు బీజేపీ మాత్రం గట్టి పోటీ ఇచ్చామని భావిస్తోంది. ఇక జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితాలపై తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ జోరుగా సాగుతోంది.